ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 3 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 1 రాజుల గ్రంథం 14 మరియు 15 అధ్యాయములు, సాయంత్రం లూకాసు వార్త 22వ అధ్యాయము 21 నుండి 48వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క ప్రశస్తమైన సన్నిధి మీకు తోడై ఉండునుగాక. తెరవబడిన ఆకాశం మీ మీద అద్భుతమైన దీవెనల వర్షాన్ని కుమ్మరించాలని ప్రభు యొక్క సన్నిధానంలో మీ కొరకై ప్రార్థిస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారు కదూ? దినదినం ఈ ధ్యానముల ద్వారా మీరు ఎంతో ప్రోత్సాహం చెందుతున్నారని, బలపరచబడుతున్నారని నేను నమ్ముచున్నాను. అలాగే మీరు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ను బట్టి కూడా నేను ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 90:14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత 2 దినాల నుండి మనం కృప అనే మాటని ధ్యానం చేస్తున్నాం. కృప అంటే ఏమిటి? కృప అనగా అనుగ్రహం లేనివానికి దొరికే అద్భుతమైన దేవుని యొక్క దయ. అది దేవుని కృప. ఒకవేళ మీకు అర్హత లేకపోతే, ఏ విధమైన యోగ్యత లేకపోతే, ఆ యోగ్యత లేని ఆ లోటుని భర్తీ చేయగలిగింది దేవుని యొక్క కృప. దేనికి నీవు యోగ్యుడవు కావో, దేనిని నీవు పొందజాలక ఉన్నావో, దేని నిమిత్తమై నువ్వు ఎదురు చూచినా నువ్వు దానిని అనుభవించలేకపోతున్నావో, ఒక్క కృప వీటన్నిటినీ తీర్చగలిగిన మహాశక్తి గలదయ్యున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కృప ఎల్లప్పుడూ మీరు అనుభవించాలి. ఈ కృపను మీరు కోరుకోవాలి. దైవజనుడైన మోషే ప్రార్థన చేస్తున్నాడు. మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మలను కృపతో తృప్తిపరచుమంటున్నాడు. దేవుని బిడ్డలారా, కీడు అది అపవాది తెచ్చేది. దేవుడు తన పిల్లల్ని కీడులో ఉండేటట్లు, కీడులో నడిచేటట్లు, ఆ కీడు అనుభవించేటట్లు ఎంత మాత్రం చేయడు. కీడు అనేది సమస్తం అపవాది నుండి, అనగా సాతాను నుండి వస్తుంది. అయితే నీ మీదికి వచ్చిన ఆ కీడుని దేవుడు మేలుగా మారుస్తాడట. ఆయన మిమ్మల్ని తృప్తిపరుస్తాడట. ఎలా? కృప ద్వారా. అవును, నీ మీద దేవుడు దయ చూపించడానికి ఆయన దగ్గర అందుబాటులో ఉన్నటువంటి ఒక అద్భుతమైన సాధనం దేవుని యొక్క కృప. ఆ కృప నీ కొరకు సమృద్ధిగా ఉన్నది. ఆ కృప ద్వారానే ఏదైనా నువ్వు జయించగలుగుతావు. సైన్యాన్ని జయించగలుగుతావు, ప్రాకారాలని దాటగలుగుతావు. ఇదిగో, శత్రువులని నీవు జయించి పై చెయ్యి సాధించేటట్లుగా నీవు నడిపించబడతావు. ఇవన్నీ కూడా నీకు జరిగించేది దేవుని కృపే. దేవుని యొక్క గొప్ప పనిలో 3 స్థాయిలు ఉన్నాయి. అందులో మొదటిది, ప్రారంభంలో మనం అంటాం అసాధ్యము. దేవుడు మీ యందు
పనిచేస్తున్నప్పుడు దేవుడు ఒక అద్భుతమైన ఎదుగుదలకు, ఆశీర్వాదానికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు మిమ్మల్ని అనేక రీతులుగా ఆయన నలగగొడతాడు. మిమ్మల్ని అలా నడిపిస్తున్నప్పుడు మీ వైపు మీరు ఒక్కసారి చూసుకొని, ఇక నా పని అయిపోయింది, నా వల్ల ఏమి జరగదు, ఇక నేను పొందుకోవడం ఏమో కానీ నా జీవితం అంతా కూడా నాశనమైపోయింది, మరణావస్థకు చేరుకుంది, ఇదంతా కూడా అసాధ్యము అని కనిపిస్తుంది. అది నీ యందు దేవుడు పనిచేస్తున్నప్పుడు మొదటి స్థాయిగా నువ్వు గుర్తించాలి. ఆ తర్వాత దేవుని యొక్క పనిలో రెండవ స్థాయి ఏంటంటే, ఇది కష్టము అని భావిస్తావు. మొదటిదేమో అసాధ్యమని భావిస్తావు. ఆ తర్వాత దేవుడు నీ యందు పనిచేస్తున్న కొలది ఇది కష్టము అని భావిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్థాయి వచ్చినప్పుడు దేవుడు నీ యందు పనిచేస్తున్న ఆ అద్భుతమైనటువంటి ఆ కాలఘట్టంలో అది రెండవ స్థాయి. ఇక మూడవదిగా దేవుడు నీ యందు పనిచేస్తున్నప్పుడు కలిగే మూడవ స్థాయి ఏంటంటే, దేవుని మహాకృప వలన నేను సాధించాను అని సంబరాలు పడిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవునితో మాట్లాడుతున్నాడు. మొదటి స్థాయి అసాధ్యము అని భావిస్తావు. రెండవ స్థాయి ఇది చాలా కష్టం అనుకుంటావు. మూడో స్థాయి దేవుని కృప వలన దీనిని సాధించాను, దేవుని కృప వలన దీన్ని ముగించేశాను అని ఒక అద్భుతమైన ఆనందంతో చప్పట్లు కొడుతూ నాట్యమాడుతూ నువ్వు సాక్ష్యం ఇవ్వగలుగుతావు. ఇలా చేయడానికి, ఇలా నువ్వు చెప్పడానికి కేవలం దేవుని కృపయే కారణం. ఈ కృప నిన్ను విడిచిపోలేదు దేవుని బిడ్డ. ఈ కృప ఇంకా నిన్ను నడిపిస్తుంది. ఈ కృప నిన్ను ఇంకా బలపరుస్తుంది. ఈ కృపలో నీవు ముందుకు సాగి వెళ్ళు. అంత మట్టుకు ఈ కృప నిన్ను నడిపించడమే కాదు, నీవు ఈ లోకాన్ని జయించిన యేసు వలె నీవు జీవించడానికి నీకు సహకరిస్తుంది, నీకు అద్భుతమైన తోడ్పాటుని అందిస్తుంది. దేవుడు మిమ్మల్ని అట్టి రీతిగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మా జీవితంలో అనేక సార్లు మేము ఇది అసాధ్యము అని భావించాం. కానీ మీరు మాలో పనిచేస్తున్న కొలది రెండవ స్థాయికి మేము వచ్చినప్పుడు ఇది కష్టము అని భావించినాం. ప్రభువా, ఆ పరిస్థితులలో మీరు మమ్మల్ని వదిలివేయక మీరు మమ్మల్ని నడిపిస్తున్నప్పుడు మూడవ స్థాయిలో మేము అయ్యా విజయపు కేక వేస్తూ దేవుని మహాకృప వలన దీనిని ముగించేశాను అని సాక్ష్యం ఇచ్చినట్లుగా మీరు మమ్మల్ని నడిపించారు. మా తండ్రి, ఇదంతా మీ కృప వలనే, మీ దయ వలనే. మా ప్రభువా, అట్టి కృప చేత మమ్మల్ని వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.